ఫ్రెండ్స్ ఇదే చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మొబైల్ OnePlus 13s. సో మరి దీని హైప్కి కారణం ఏంటి అంటే కాంపాక్ట్ మొబైల్ 6.32 ఇంచెస్ స్క్రీన్ తోటి ఈ మొబైల్ని వీళ్ళు మార్కెట్లో తీసుకొని రావడం జరిగింది. సో జనరల్గా మనం ఐఫోన్స్ చూసినట్టయితే ఐఫోన్లో ఐఫోన్ 16 అయినా కానివ్వండి, అంటే నేను లేటెస్ట్ దాని గురించి చెప్తున్నాను, ఐఫోన్ 16 ప్రో మోడల్ అయినా కానివ్వండి, ఇటువంటివి చిన్న సైజులో ఉంటాయి. సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్లో రీసెంట్గా లాంచ్ చేసిన S25 సిరీస్ లాంటి మొబైల్స్ అనేవి అయితే మనకు కాంపాక్ట్ సైజులో కనిపించేస్తూ ఉంటాయి. షామీ మొబైల్స్లో కూడా కొన్ని కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. అయితే OnePlus గురించి మాట్లాడినట్టయితే ఇదే చిన్న సైజ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మరి వాళ్ళు చెప్పినట్టుగానే మొబైల్ అనేది చేతిలో ఇమిడిపోయే విధంగానే చాలా చిన్న సైజులో ఉంది. మొబైల్ యొక్క డిజైన్ కూడా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, చూడడానికి అట్రాక్టివ్ కనిపిస్తుంది, కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా బాగుంది. సో మరి ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 55,000 పెట్టారు. సో మరి 55,000కు ఈ మొబైల్ అనేది జస్టిఫై చేస్తుందా, లేకపోతే ఓన్లీ హైప్ మాత్రమేనా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడితే 16 nits బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు, LTPO డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ముందు వైపు బేజెస్ చూసుకున్నా కూడా మనకు చాలా తక్కువ బేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఓలా చూసుకున్నట్టయితే నాకు ఇది ఎలా అనిపించింది అంటే, సో ఐఫోన్ ని మ్యాక్స్ కాపీ చేయడానికి అయితే ట్రై చేశారు. సో మరి మనకు ఈ రౌండెడ్ కార్నర్స్ అయినా కానివ్వండి, మళ్ళీ ఈ థిక్నెస్ అయినా కానివ్వండి, అన్ని మనకు ఐఫోన్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ సైజ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఐఫోన్తో కంపేర్ చేసినప్పుడు, ప్రజెంట్ నా దగ్గర ఐఫోన్ 16 ప్రో ఉంది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు నాకు ఇదే కొంచెం పొడుగు కనిపించింది. సో దీనిలో మనకు 1.5K రెజల్యూషన్తో కూడా AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనిలో మనం వీడియోస్ చూసేటప్పుడు మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్ని కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇటువంటివి చూస్తూ ఉంటారో, మంచి సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటూ ఉంటారో, ప్లస్ మంచి డిస్ప్లే కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. ఇక మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డ్యూరబిలిటీ ప్రకారం కూడా మొబైల్ అనేది బాగుంది. నెక్స్ట్ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 550 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మనకు మొబైల్ అనేది 180 grams వరకు ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా బాగుంది. చిన్న సైజు ఫోన్లో ఇలా ఎక్కువ బ్యాటరీ, అంటే ఇప్పుడు మనకు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వచ్చాయి కదా, సో దాని కారణంగా ఇది పాసిబుల్ అని చెప్పేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మొబైల్ అనేది బాగుంది. దీంతో పాటే మనకు బాక్స్లో ఛార్జర్ ఇస్తారు కాబట్టి 40 నిమిషాల లోపే మొబైల్ మనం ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు. సో ఇక్కడి వరకు మొబైల్ అనేది బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఇక మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే 55,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఎక్కడ కూడా మనకు జస్టిఫై చేసినట్టు అనిపించదు. సో ఎస్పెషల్లీ ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. 50,000 తీసుకున్నా సరే దీనిలో వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయలేదు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని అయితే మీరు ఇక్కడ చూడండి, డీసెంట్ ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేసేస్తుంది. కాకపోతే మనకు లో లైట్లో ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అంత బాగున్నట్టు నాకు అనిపించలేదు, ప్రైస్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే. 55,000 పెట్టిన తర్వాత ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వీళ్ళ బ్రాండ్లోనే OnePlus సంబంధించిన వేరే ఫోన్స్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు అయితే ఇంకా మనం మంచి డీటెయిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు టెలిఫోటోలో మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కూడా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి దీనిలో మనకు అంతగా రీచ్ అవ్వవు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీకు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎక్కడ కూడా మనము డిసప్పాయింట్ అవ్వము. ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ టైం గేమింగ్ చేసినప్పుడైతే నాకు మొబైల్ అనేది కొంచెం హీట్ అయినట్టు అనిపించింది. థర్మల్స్ అనేవి అంత కంట్రోల్లో ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. కాకపోతే మీరు డే టు డే లైఫ్ యూస్లో చేసుకునే అన్ని పనులు అనేవి చాలా స్మూత్గా జరిగిపోతాయి. దీంతో పాటు వీళ్ళ ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. సో మరి దాని కారణంగా కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీంతో పాటు LPDDR5X RAM ప్రొవైడ్ చేశారు, USB 4.0 స్టోరేజ్ టైప్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా IP68 రేటింగ్ ఇస్తున్నాయి. కాకపోతే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ IP65 రేటింగ్ తోటే వచ్చింది. సో ఇది దీని యొక్క అతిపెద్ద డ్రాబ్యాక్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది 30,000 కాదు, ఈవెన్ 15,000 రూపు బడ్జెట్లో కూడా మనకు IP68, 69 రేటింగ్ ఇస్తున్నారు. మరి ఇక్కడ ఘోరమైన కాస్ట్ కటింగ్ జరిగిందని చెప్పేసుకోవచ్చు. అంటే మొబైల్ని చిన్నగా చేసేసి కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చేసి మిగతా అన్ని ఫీచర్స్ కట్ చేస్తారంటే మాత్రం మొబైల్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీ లాగా అయితే అనిపించదు. సో మరి ఇన్ని మొబైల్స్ అనేవి ఇంత తక్కువ బడ్జెట్లో IP68, 69 రేటింగ్ ఇచ్చిన కాలంలో కూడా వీళ్ళు మనకు మొబైల్ అనేది చిన్నగా చేసాం, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నాం అనే ఒక్క కారణంతో ఈ 68, 69 రేటింగ్ ఇవ్వకపోవడం అనేది అయితే పెద్ద డ్రాబ్యాక్ లాగానే నాకు అనిపించింది. ఇది ఒకటే కాదు,
మనకు మోటరోలా మొబైల్స్లలో ఇంకా వేరే వేరే మొబైల్స్లో 20,000 లో బడ్జెట్లో కూడా మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మనం వాడమా అనేది పక్క పెట్టినట్టయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్లో కూడా. అటువంటిది 55,000 ప్రైజింగ్ తీసుకున్నా సరే దీనిలో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉండదు. అది కూడా మైనస్ పాయింట్ కిందకే వేసుకోవచ్చు మనం. దీంతో పాటుగా మనం 30,000 40,000 పెడుతున్నాము అని అంటే USB 3.0 ఇస్తున్నారు. అటువంటిది మనకి ఇక్కడ USB 2.0 పోర్ట్ని మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా పెద్ద డ్రాబ్యాకే. సో మొత్తానికి ఒకప్పుడు ఇట్లా పెద్ద పెద్ద సైజు ఉండే మొబైల్స్ని ఎలాగైతే ఇష్టపడే వాళ్ళో ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంపాక్ట్ మొబైల్స్ని వాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. నాకు కూడా మీలో చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్న కాంపాక్ట్గా ఉండే మొబైల్స్ని చెప్పు అని చెప్పేసి. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు లాంచ్ చేసినట్టున్నారు. అయితే ఇలానే యాపిల్ వాళ్ళు కూడా యాపిల్ 16e అని చెప్పేసి ఒక పిచ్చి ఫోన్ని మార్కెట్లో తీసుకొచ్చారు. అన్ని ఫీచర్స్ని ఎగరగొట్టేసారు. కాకపోతే ఒక లోగో చూపించి జనాలకు అమ్మడానికి ట్రై చేశారు. సో మరి వీళ్ళు కూడా దొక్కినట్టున్నారు. సో మరి వీళ్ళు కూడా దాదాపు అన్ని రకాల ఫీచర్స్ని ఎగరగొట్టేసారు. కాంపాక్ట్ ఫోన్ ప్లస్ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నాము, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాము అని చెప్పేసి 55,000 అయితే పెట్టారు. మరి మిగతా అన్ని ఫీచర్స్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు వైర్లెస్ ఛార్జింగ్ ఎగరగొట్టేసారు, ఐపీ రేటింగ్ ఎగరగొట్టేసారు, USB పోర్ట్ దగ్గర కూడా కాస్ట్ కటింగ్ చేసేసుకున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత సూపర్గా ఏం లేదు, అల్ట్రా వైడ్ యాంగిల్ ఎగరగొట్టేసారు. సో వీటన్నిటి మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవర్ ప్రైజ్డ్ మొబైల్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ప్రైజింగ్ ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మరి దీనిలా కనిపించే కాంపాక్ట్ మొబైల్స్ మార్కెట్లో ఏం లేవా అంటే Xiaomi 15 అని చెప్పేసి ఉంది. ప్లస్ సామ్సంగ్లోనే సామ్సంగ్ S24, S23, S25 అనే రూపంలో మనకు దీనికంటే తక్కువ ధరలో అంటే Xiaomi S25 పక్క పెట్టండి, అదైతే ఎక్కువ రేట్ ఉంది. కానీ కాకపోతే S24 గురించి మాట్లాడినా S23 గురించి మాట్లాడినా మనకు ఆఫర్లో 37,000 కూడా అమ్మారు. ఓకే, దానిలో బ్యాటరీ బ్యాకప్ అనేది దీనంత ఉండదు. కాకపోతే ఇది ఎలాగైతే లైట్ వెయిట్గా ఉంటుందో అది కూడా లైట్ వెయిట్గా ఉంటాయి, కాంపాక్ట్గా ఉంటుంది. ప్లస్ దానిలో కూడా 1 UI అనేది బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తారు, ఐపీ రేటింగ్ ఇస్తారు. సో అన్ని రకాల ఫీచర్స్ అనేవి మనకు పుష్కలంగా దొరుకుతాయి. సో దీని గురించి మాట్లాడినట్టయితే అవన్నీ మిస్ అయ్యాయని చెప్పేసి నాకు అనిపించింది. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటి అంటే 55,000 ఈ మొబైల్కి చాలా ఎక్కువ. అంత పెడితే మన డబ్బులు బొక్కే అని చెప్పేసుకోవచ్చు. మరి మీకు ఈ మొబైల్ అనేది ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది, నార్మల్గానే అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.